ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయిన హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ముందు ప్రకటించినట్లుగానే 100 రోజుల్లో ఈ కాలువ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనివా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమ కళ ఎన్టీఆర్ సంకల్పం హంద్రీనివా. కృష్ణా జిల్లాలు కరువు సీమకు మళ్లించాలని ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం. పలు అవరోధాలను అధిగమించి 2012లో ట్రయల్ రన్ విజయవంతం చేశారు. అప్పటి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నా పూర్తి సామర్థ్యం సంతరించుకోని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మకంగా విస్తరణ పనులు చేపట్టి 100 రోజుల్లో రికార్డు స్థాయిలో మట్టి, లైనింగ్ పనులు పూర్తి చేశారు. నేడు సీఎం చంద్రబాబు మాల్యాల వద్ద జలహారతి ఇచ్చి రాయలసీమ జీవనాడి హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇదే ఊపుతో పిల్ల కాలువల నిర్మాణం కూడా పూర్తయితే ఎన్టీఆర్ కళ సంపూర్ణమైనట్టే.